ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా పాకిస్తాన్లో అర్ధరాత్రి ఆందోళనలు మిన్నంటాయి. ఇస్లామాబాద్లో అర్ధరాత్రి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచరుల ర్యాలీ నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకవైపు యుద్ధం, మరోవైపు నిరసనలు చెలరేగడంతో పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए। భారత నౌకాదళం కూడా రంగులోకి దిగింది. పాక్ జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించింది. 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేకాకుండా ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదులుతున్నట్టుగా చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉధృత పరిస్థితుల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుంచి కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. భారత నౌకాదళం కూడా రంగులోకి దిగింది. పాక్ జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించింది. 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేకాకుండా ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నాయకులు పాక్ వైపు కదులుతున్నట్టుగా చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధ దిశగా సాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, ఇతనికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రిషి, ఎక్కడైతే ఉగ్రదాడి చేసిన నేపథ్యంలో పూర్తిగా అయితే పాకిస్తాన్ భారత్ మధ్య అయితే భారీ స్థాయిలో అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. గత రాత్రి జరిగిన యుద్ధ దాడిని అయితే పూర్తిగా అయితే మనం చూడొచ్చు. 20 యుద్ధ నౌకలతో పాటు ఒక్కసారిగా ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా కకలావికలం చేశారు. భారత్ మొత్తం కూడా ఒక్కసారిగా తలెత్తుకునే విధంగా పాకిస్తాన్ చేసిన వికృత చేష్టలని ఒకే విధంగా ఏకదాటితోనే వాళ్ళందరిపైన కూడా ఏకముఖంగా అయితే పూర్తిగా వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. అలానే మరో పక్క నుండి కరాచీ ఓడనౌక పైన అయితే ఓడరేవు పైన పూర్తిగా కూడా ఈ యొక్క కరాచీ అయితే ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది ఒక పూర్తిగా అయితే తూర్పు నావిక దళంలో ఇది ఒక ద బెస్ట్ అని చెప్పుకొని అంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అది ఒక పెద్ద పుల్లా ఉంటుంది. దాని నుండి ఈ యొక్క ప్రాంతంలో అయితే నిన్న జరిగిన దాడిని అయితే పూర్తిగా అయితే అక్కడ కరాచీ ఓడరేవు మొత్తం చిన్నాభిన్నంగా అవడం అయితే మనం ఉదయం అయితే వాళ్ళు రిలీజ్ చేసిన దృశ్యాల్లో అయితే మనం చూసాం. పూర్తిగా దాని మూలంగా అయితే పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అంతా ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాలు మొత్తంతో పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఈ యొక్క గుజరాత్ ప్రాంతాలు కూడా పూర్తిగా కూడా ఆ అంతటిని కూడాను హై అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు కూడా రద్దు చేసి ఐపీఎల్ మ్యాచ్లు రద్దు చేయడాన్ని బీసీసీఐ అయితే మనకు తీసుకొచ్చింది. బీసీసీఐ అయితే ఈరోజు ఇచ్చిన
ఒక స్టేట్మెంట్ అయితే పూర్తిగా వీళ్ళందరికీ కూడా మేము సిద్ధమవుతాము, ఎందుకంటే ఈ యొక్క భారతదేశ సైన్యాలకు మేము ఎప్పుడు కూడా త్రివిధ దళాలకు కూడా సపోర్ట్ చేస్తామన్న విషయాన్ని అయితే కాసేపటి క్రితం కోహ్లీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే బీసీసీఐ కూడా మద్దతు ప్రకటిస్తూ ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్లను అయితే రద్దు చేయడం జరిగింది రిషి. అయితే సూర్యప్రకాష్, వాతావరణం రోజు రోజుకి హీట్ ఎక్కుతున్న పరిస్థితి, వాళ్ళు ఒకటంటే మనం రెండు అంటున్న పరిస్థితి, అసలు ఏం జరగబోతోంది? భారత్ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది దాదాపు పాకిస్తాన్ చేస్తున్న ఒక వికృత చేష్టగానే మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఆకలి అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్న ఈ నేపథ్యంలో వాళ్ళు యుద్ధానికి రావడం అయితే చాలా ఒక విధంగా చూడాలంటే వాళ్ళని వికృతి చేష్టగానే చూడొచ్చు. భారత్ ఎంతసేపు శాంతి వర్ణాలు వర్ణిస్తూ శాంతి వైపు ప్రకటిస్తూ ముందుకు వెళ్తుంటుంది. అటువంటిది ఒక్కసారి ఉగ్రదాడులు ఎవరైతే చేశారో వాళ్ళపైన మాత్రమే పాకిస్తాన్ అయితే ఆపరేషన్ సింధూర్ అయితే తీసుకొచ్చింది. దానికి భిన్నంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆద్యం పోస్తూ వాళ్ళ వైపు ఉంటూ గత రాత్రి అయితే అకస్మాత్తుగా ఒక దాడి చేయడం అయితే చేసుకుంది. ఆ దాడి చేయడం వల్ల పూర్తిగా ఒక్కసారిగా కూడా భారత్ కూడా దానికి తగ్గ విధంగానే కంగు తినే విధంగా అయితే వాళ్ళు దాడి చేయడం అయితే జరిగింది. దీన్ని పూర్తిగా ఆపరేషన్ సింధూర్ 2గానే తీసుకొస్తున్నారు. ఎప్పటికైనా శాంతి చర్చలు చేయడానికైనా భారత్ ఎప్పుడైనా సిద్ధముంటుంది. కానీ దాడులు చేసి అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఎటువంటి వెనకాడుగు వేసే విషయం అయితే ఉండదన్న విషయాన్ని కూడా భారత సైన్యాధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలానే దీనిపైన ప్రస్తుతం మన యొక్క దేశ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. నిత్యం ఇక్కడ జరిగే ఘటనలపైన వాటిపైన కూడా ఎప్పటికప్పుడు మంత్రాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రజలకి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ప్రాంతం మొత్తం ఇప్పుడు ఏవైతే హై అలర్ట్గా ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలు మొత్తం అన్నింటినీ కూడా వాళ్ళు అయితే బ్లాక్అవుట్ చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా అయితే చీకటిమయంగా ఉండాలి, ప్రజలందరూ ఇళ్లలో ఉండాలనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తుంది. అలానే పర్యాటక రంగంగా ఏ ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో అలానే ముంబైలో కావచ్చు, అలానే ఇండియన్ గేట్ వైపు కావచ్చు, దాదాపు ఇక్కడ ప్రస్తుతం చార్మినార్లో కావచ్చు, ఎక్కడికక్కడ అన్ని సముద్ర తీర ప్రాంతాలు కూడా పర్యాటక ప్రాంతాలు కూడా హైలైట్ జారీ చేసి అప్రమత్తంగా ఉంటున్నారు నిఘా వర్గాలు. సూర్యప్రకాష్, ఎలలో దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్న పరిస్థితులు, ఇరువైపుల నుంచి కూడా కాల్పుల మద్దతుతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. ఇక సరిహద్దుల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం సరిహద్దుల చుట్టూ కూడా త్రివిధ దళాలు అయితే భారీ స్థాయిలో అయితే రక్షణ కవచంగా అయితే భారతదేశానికి రక్షణ కవచంగా నిలవడం అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ అవతల నుండి ఎటువంటి కాల్పులు వచ్చినా వాటికి ఎదురు కాల్పులు చేసుకుంటూ దాదాపు శాంతి వైపు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకైతే తిరిగి ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక దానికి భిన్నంగానే ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఈ దాడి అవతల నుండి వస్తేనే ప్రతి దాడి చేయడం అయితే జరుగుతుందనే విషయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ బార్డర్ మొత్తం కూడా పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న బార్డర్ ప్రతి ప్రాంతం కూడా పూర్తిగా కూడా నిఘా వర్గాల వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే ఉన్నాయి. ఎవరిని కూడా అనుమతులను ఎవరినైనా సరే తక్షణమే జైల్లో పెట్టే పరిస్థితి కూడా ఉంది. అమాయకులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అయితే భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. పాక్ జీవనాడి అనేటువంటి కరాచీ నౌకాశ్రయం పైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయం పైన దాడి ఇదే తొలిసారి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంతేకాకుండా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదులుతున్నట్టుగా కూడా చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది అయితే చాలా ఒక పెద్ద పుల్లిలానే మనం అభివర్ణించవచ్చు. పూర్తిగా అయితే భారతదేశానికి కావాల్సిన రక్షణ కల్పించడానికి ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటే సరిపడుతుంది. అంతకు మించి ఆ యొక్క శక్తి కలిగిన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ నిన్న అయితే కరాచీ ఓడరేవు కావచ్చు, నౌకాశ్రయం వైపు కావచ్చు, పూర్తిగా అయితే చేసిన ఈ యొక్క యుద్ధాన్ని ఎలా అయితే పరిగణించవచ్చు అంటే పూర్తిగా కకలావికలం అయిపోయింది. పూర్తిగా ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా చిన్నభిన్నమైంది. పాకిస్తాన్ వాళ్ళు రిలీజ్ చేసిన విజువల్స్లో మనమైతే క్లియర్గా చూడొచ్చు. ఆ యొక్క ప్రాంతం మొత్తం కకలావికలంగా చెంది ఎక్కడికక్కడ ప్రతి ఒక్క బయట ఉండే కార్లతో సహా అన్నీ కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రిషి అక్కడ. దీన్ని ఇదే విధంగా అలానే పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే 20 యుద్ధ నౌకలు మనపైన ప్రయోగించిన ప్రయత్నం చేశారో దానికి భిన్నంగా మనం ధీటుగా అయితే ఒక్క మిసైల్స్తోనే వాళ్ళందరికీ బుద్ధి చెప్పి ప్రతి ఒక్క యుద్ధ నౌకను కూడా వాళ్ళు వదిలే యుద్ధ విమానాలను కూడా మనం ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. భారతదేశం అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే త్రివిధ దళాలకు అధిపతులు ఉన్నారో వాళ్ళు దీన్ని పూర్తిగా అయితే వాళ్ళ సెల్ఫ్గానే తీసుకొని భారతదేశ రక్షణకైతే ముందుంటామనే విషయాన్ని అయితే మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు రిషి.
సూర్యప్రకాష్, భారత్ చాలా ఖచ్చితంగా ప్లానెడ్గా టెర్రరిస్టుల క్యాంపులపైనే కాల్పులు జరుపుతున్న పరిస్థితులలో పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజల జోలికి వెళ్ళలేదు పాకిస్తాన్కి సంబంధించిన. కానీ పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతోంది, భారత్కు సరిహద్దులో ఉన్నటువంటి సామాన్య ప్రజలపైన. దీన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఇది అయితే చాలా పూర్తి భిన్నంగానే చూడొచ్చు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఎప్పటికప్పుడు గతంలో కార్గిల్ వార్ కావచ్చు, అలానే 1971లో జరిగిన వార్ కావచ్చు, ఏ వార్లో కూడా సరే ఈ యొక్క పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలు చేస్తూ అమాయక ప్రజలను అయితే బలికొనడానికి అయితే ముందుకు వస్తూ ఉంటుంది. అదే విధాన్ని ముఖ్యంగా ఇక్కడ మన భారత సైనికులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కాపాడుకుంటూనే ముఖ్యంగా ప్రజల్ని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూసుకుంటూ అలానే దేశ రక్షణ అయితే వాళ్ళు చేయడం అయితే పాకిస్తాన్ పైన మన యొక్క త్రివిధలాలు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు రిషి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఆపరేషన్ సింధూర్తో పాక్ వెనులో వణుకుపడుతుంది. పాక్ ఎంపీ తాహిర్ ఇక్బాల్ పార్లమెంట్లో ఏడ్చినంత పనిచేశాడు. పాకిస్తాన్ను కాపాడండి అంటూ తాహిర్ అభ్యర్థించారు. రాజకీయాలకు ముందు పాక్ ఆర్మీలో మేజర్గా పనిచేశారు తాహిర్. जब भी गई है तो गोल्ड मेडल लेके आई है एक्सरसाइज में कर, तो इसलिए जनाब स्पीकर ये बात वाजा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान कलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब काबा हम तेरे हबीब के उम्मती हैं, खुदा का वास्ता हमसे रहम का भला फरमा। आप चले जाएं, उधर फिलिस्तीन भी चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है, तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर जो है वो फकीरत फरा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए, पाकिस्तानियों के लिए कि अल्लाह पाक हम सब की हिफाजत फरमाए और हमें నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాలని కూడా సీఎం సూచించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు,
నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ ప్రజాప్రతినిధుల విరాళానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా విరాళం ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సలహా మేరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్స్ కి ఇవ్వాలని ఒక సలహా మేరకు ఈ రోజు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అత్యవసర సమావేశంలో భాగంగా ఒక నిర్ణయం తీసుకొని అది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇస్తున్నారు. అయితే వీటితో పాటుగా ఇక మిగిలిన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు ఒక 7 ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు 8 మంది ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్సీలు ఉన్నారు, బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, టీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీరు అందరూ కూడా ఇస్తే బాగుంటుందని బట్టి అన్నారు. సో అందుకు మరి ఇక ఇరు పార్టీలందరూ కూడా చూడాలి. స్పష్టమైతే ఏ పార్టీ కూడా స్పందించలేదు. అంటే మరి ఇప్పుడే కాబట్టి కాసేపట్లో ఇరు పార్టీలకు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్నారు కాబట్టి సో మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఈ అందరూ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వారు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. బట్టి కూడా అదే చెప్తున్నారు కాబట్టి సో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి చూడాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీలతో కూడా మరొకసారి మాట్లాడి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక బీజేపీ చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాసనసభ పక్ష నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు కాబట్టి సో ఎలిటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక నెల జీతాన్ని ఇటు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ప్రభుత్వ సలహా మేరకు అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మొన్ననే చెప్పారు ఖచ్చితంగా మన యొక్క నెల జీతం ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇవ్వడం వల్ల అది మనం భారత్ కు అంటే ఆర్మీకి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో అది కొద్దిసేపటి క్రితమే అత్యవసర సమావేశం నిర్వహించినటువంటి. అంటే ఎందుకు అత్యవసర సమావేశం అంటే ఒకవేళ పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ప్రస్తుతం హైదరాబాద్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిర్ణయాలు ఉండాలి ఏంటనే దానిపైన కూడా ఇటు కొందరు మంత్రులు అంటే ముఖ్యంగా చంద్రబాబు కానీ అదేవిధంగా దామోదర రాజనరసింహ మిగిలిన మంత్రులు అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో పాటుగా ఇటు సైబరాబాద్ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ అంతా కూడా అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బట్టి ఒక నిర్ణయానికి వచ్చారు చెప్పారు. దాంతో పాటు ఇరు పార్టీలు కూడా ఇస్తే బాగుంటుందని అన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు బీజేపీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎంఐఎం కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మిగిలిన ఎమ్మెల్సీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, మరి ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి సో ఓవరాల్ గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక నెల జీతాన్ని ఇటు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇవ్వడం వల్ల మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి చూడాలి. మరి ఇక ప్రస్తుతం అయితే బట్టి ఆ సలహా చెప్పారు. మరి ఇక ఇరు పార్టీలందరూ కూడా ఆ సలహా మేరకు ఏ విధంగా ముందుకు వస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.